హాయ్ హలో నమస్తే వెల్కమ్. సో ఈరోజు అంటే ఉగాది పండగ రోజు ఉదయమే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ థియేటర్స్లో చాలా గ్రాండ్గా రిలీజ్ అయింది. ఈ సందర్భంగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఎలా ఉంది, అసలు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ఎలా కనిపించారు, హరీష్ శంకర్ ఈ సినిమాకి డైరెక్షన్ చేశారు, సో ఆయన డైరెక్షన్ ఎలా ఉంది, ఇక ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కథ ఏంటి, ఇందులో పాత్రలు ఏంటి, ఎలా ఉంది, హిట్టా ఫట్టా, ఇలాంటి విషయాల్ని మనం సూటిగా మాట్లాడుకుందాం. ఎనీవే, మీరు ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి రివ్యూ వీడియోస్ నా నుంచి మరిన్ని మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి. ఇక మనం వీడియోలోకి వెళ్తే, సో పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చారు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. సో డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఏపీకి. ఇలా రాజకీయాల్లో ఇలా ఒక పదవిలో ఉన్నారు. ఈ టైంలో పవన్ కళ్యాణ్ గారికి ఒక హిట్ ఉంటే ఇంకెంత బాగుంటుంది, ఒక సినిమా హిట్ ఉంటే, ఒక హిట్ సినిమా ఉంటే ఇంకెంత బాగుంటుంది. సో గతంలో 2 సినిమాలు వచ్చాయి. మొన్న వచ్చిన ఓజీ సినిమా బాగుందనిపించుకుంది, కాకపోతే కొంతమంది విమర్శకుల విమర్శల్ని మూట కట్టుకుందని చెప్పాలి. ఎక్కువ నరుకుడు ఉంది సినిమాలో అని చెప్పేసి కొన్ని విమర్శలు ఉన్నాయి. బట్ ఏదేమైనప్పటికీ ఆ సినిమా అవన్నీ పక్కన పెట్టి ఒక సినిమాని సినిమాలో చూస్తే ఓజీ సినిమా ఖచ్చితంగా ఫ్యాన్స్కి కావచ్చు, సగటు తెలుగు సినిమా ప్రేక్షకులకు కావచ్చు ఒక మంచి అనుభూతిని అయితే కలిగించిందని చెప్పాలి ఓజీ సినిమా. బట్ చెప్పుకోదగ్గ సూపర్ డూపర్ హిట్ అయితే కాదు, అద్భుతమైన హిట్ అబ్బా, ఒక గబ్బర్ సింగ్ లాంటి హిట్ అయితే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాలకృష్ణ గారు కూడా రాజకీయాల్లో ఉన్నారు. వరుసగా ఇప్పుడు 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు బాలకృష్ణ గారు. సో ఆయనకు వరుస సినిమాలు రాజకీయాల్లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నప్పటి నుంచి, పార్టీలోకి వెళ్ళినప్పటి నుంచి, రాజకీయాలకు వెళ్ళినప్పటి నుంచి వరుస హిట్లు. ఆ ఫీల్ వేరే ఉంటుంది. ఒక పక్క పొలిటికల్గా అధికారంలో ఉంటూ, ఇంకో పక్క ఇటు వెండి తెరలో కూడా ఒక మంచి హిట్ అందుకుంటే చాలా బాగుంటుంది. సో ఫ్యాన్స్కి ఈ కోరిక ఉందన్నమాట, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఒక హిట్ కావాలి ఇప్పుడు మా డిప్యూటీ సీఎంకి అని. మరి ఏమైంది ఈ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్తో ఆ కోరిక తీరిందా లేదా మాట్లాడుకుందాం. ఇక ఆ తర్వాత డైరెక్టర్ హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ సినిమా హిట్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. వీళ్ళిద్దరు కాంబినేషన్లోనే పవన్ కళ్యాణ్కి ఈయనకి ఒక సూపర్ డూపర్ హిట్ అని చెప్పాలి, ఒక మంచి మైలురాయి వీళ్ళ ఇద్దరు లైఫ్లో అని చెప్పాలి గబ్బర్ సింగ్. సో ఆ తర్వాత హరీష్ శంకర్కి కూడా హిట్ లేదు. హరీష్ శంకర్ కూడా ఒక మంచి హిట్ సినిమా అవసరం డైరెక్టర్గా ఆయన నిలబడడానికి. సో ఉస్తాద్ భగత్ సింగ్తో మళ్ళీ ఆయన నిలబడే ప్రయత్నం చేశారు. మరి అది ఎంతవరకు సక్సెస్ అయింది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో అంతకంటే ముందు అసలు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా స్టోరీ ఏంటనేది మనం సింపుల్గా మాట్లాడుకుందాం. ఒక సింపుల్ లైన్, ఎందుకంటే ఎక్కువ చెప్పలేము, స్టోరీ లీక్ చేయకూడదు కాబట్టి. సింపుల్ లైన్ ఏంటంటే, సినిమా ఓపెన్ చేయగానే హీరో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జంగల్లో ఉంటారు, అడవుల్లో నివసిస్తూ ఉంటాడు. సో ఏంటి పవన్ కళ్యాణ్ అడవుల్లో ఎందుకు నివసిస్తున్నాడు అంటే, ఈ క్యారెక్టర్ ఈ ఉస్తాద్ భగత్ సింగ్ ఎందుకు అడవుల్లో ఉన్నాడు, ఎందుకు జంగల్లో ఉన్నాడు అనే దానికి రావు రమేష్ గారి క్యారెక్టర్ ఒకటి ఉంటుందన్నమాట. సో ఆయన చెప్తూ ఉంటాడు, ఆయన ఒకప్పుడు ఇలా, ఒకప్పుడు ఇది. సో ఆయన ప్రభావం గురించి, ఉస్తాద్ భగత్ సింగ్ గత జీవితం గురించి ఒక్కొక్కటిగా రివీల్ చేసి చెప్తూ ఉంటాడు. సో అదే కథ, ఆయన గతంలో ఏంటి, ఎందుకు అడవులకి వెళ్ళాడు అనేదే సినిమాలో నడుస్తూ ఉంటుంది అనమాట. అది స్టోరీ లైన్ సింపుల్, ఎందుకంటే ఇంతకంటే ఎక్కువ చెప్పకూడదు కాబట్టి. ఇక సినిమా పవన్ కళ్యాణ్ గారి లుక్ ఎలా ఉంది ఈ సినిమాలో మనం మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్ గారి లుక్ అంటే ఇంకా మనకు తెలుసుగా, ఆయన ఎక్కడున్నా కూడా పవర్ స్టార్ కనిపిస్తే మనకు ఒక ఫ్యాన్స్కి కావచ్చు, చూసే వాళ్ళకి కావచ్చు పూనకాలే. ఆయన లుక్ చాలా బాగుంటుంది. ఇంకా సినిమా స్క్రీన్ పైకి వచ్చేసరికి ఆదుర్స్ అన్నట్టుగా ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ గారి లుక్ చాలా బాగుంది. అక్కడక్కడ వింటేజ్ లుక్లో కూడా కనిపిస్తారంట. వింటేజ్ లుక్లో అంటే కొంత పాత సినిమాల్లో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలు, పాత సినిమాలు చూస్తే మనకి ఎలా ఉంటారు పవన్ కళ్యాణ్, ఆ టైప్లో కొంత వింటేజ్ లుక్లో కూడా పవన్ కళ్యాణ్ అక్కడక్కడ కనిపిస్తారు. సో అదేనమాట పవన్ కళ్యాణ్ క్యారెక్టరైజేషన్ గురించి, లుక్ గురించి, కథ గురించి. ఇక ఈ సినిమాలో అక్కడక్కడ డైలాగుల విషయంలో కావచ్చు, లేదంటే కొన్ని సీన్స్ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో నిజ జీవితంలో వాళ్ళని టార్గెట్ చేస్తున్నట్టుగా అక్కడక్కడ కొన్ని సీన్లు, కొన్ని డైలాగులు అయితే మనం చూస్తాం ఈ సినిమాలో. ఫర్ ఎగ్జాంపుల్ గాజు గ్లాస్ గురించి కూడా ఒక డైలాగ్ ఉంది, మన టీజర్లో, ట్రైలర్లో కూడా విన్నాం ఆ డైలాగ్. ఆ డైలాగ్ కూడా పెట్టారు, సినిమాలో ఉంది, మనం సో కట్ చేయలేదు. సో అట్లా ఇలా తన రాజకీయ జీవితంలో, నిజ జీవితంలో ఎవరైతే ప్రత్యర్థులు ఉంటారో, తన రాజకీయ ప్రత్యర్థులు ఉంటారో వాళ్ళని టార్గెట్ చేస్తూ అక్కడక్కడ కొన్ని సీన్స్, డైలాగులు ఉన్నాయన్నమాట. ఎనీవే, ఇక మన హరీష్ శంకర్ అండ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ అంటే డైలాగులకి మంచి పేరు అనమాట. గబ్బర్ సింగ్ సినిమాలో మనకు తెలుసు డైలాగులు ఎంతగా పేలాయో. నాకు కొంచెం తిక్కుంది కానీ దానికో లెక్క ఉంది, ఇలాంటి డైలాగులు. సో
అలా గబ్బర్ సింగ్లో పేలినటువంటి డైలాగులు మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్లో ఏమైనా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఈ సినిమాలో కూడా డైలాగులు మంచిగా ఉన్నాయి. సో ఉస్తాద్ భగత్ సింగ్లో కూడా డైలాగులు బాగున్నాయి, డైలాగులు మనకి నచ్చుతాయి. సో అది విషయం. ఇక ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ విషయానికి వస్తే హీరో మనకి పవన్ కళ్యాణ్, సో హీరోయిన్స్ వచ్చేసి శ్రీలీల, రాశిఖన్నా. ఇక హీరోయిన్స్ పాత్రలు ఎలా ఉన్నాయి, వాళ్ళ క్యారెక్టర్లు ఎలా ఉన్నాయి, వాళ్ళ పర్ఫార్మెన్స్లు ఎలా ఉన్నాయని మాట్లాడుకుందాం. సో శ్రీలీల గురించి, రాశిఖన్నా గురించి మనకు తెలుసు. వాళ్ళ క్యారెక్టర్ ఉన్నంత వరకు అంటే వాళ్ళ పరిధికి లోబడి వాళ్ళు అద్భుతంగా పర్ఫామ్ చేసేటువంటి మంచి ఆర్టిస్టులు. కాకపోతే ఈ సినిమాలో శ్రీలీల గారి క్యారెక్టర్ మనం ఒక 5-10 నిమిషాలు కూడా చూడలేమేమో, అక్కడక్కడ అలా వచ్చి వెళ్ళిపోతుంటారు అంతే. సో పెద్ద స్కోప్ అంటే లెంతీ క్యారెక్టర్కి అయితే స్కోప్ లేదు, అంటే చాలా చిన్న రోల్ అక్కడక్కడ కనిపిస్తారు. ఎక్కువసేపు అయితే మనం శ్రీలీలని చూడలేము, అలాగే రాశిఖన్నా కూడా. సో హీరోయిన్స్కి ఎక్కువ స్పేస్ లేదు ఈ సినిమాలో. మనకు తెలుసు పెద్ద పెద్ద హీరోల సినిమాల్లో ఎక్కువగా హీరోయిన్స్కి అంత ఇంపార్టెన్స్ ఉండదు. సో అది యాజువల్గా అన్ని సినిమాల్లో పెద్ద హీరోల సినిమాల్లో జరిగేది, ఈ సినిమాలో కూడా అలాగే ఉందన్నమాట. ఇక హరీష్ శంకర్ గారి డైరెక్షన్ మనం మాట్లాడుకున్నాం. సో గబ్బర్ సింగ్ తర్వాత యాజ్ అ డైరెక్టర్గా నిలబడడానికి హరీష్ శంకర్కి ఒక మంచి హిట్ సినిమా అవసరం అని. మరి ఈ సినిమాతో డైరెక్టర్గా నిలబడగలుగుతాడా అంటే దీనికంటే ముందు సినిమా ఎలా ఉంది అని మనం చెప్తే మీకే అర్థమైపోతుంది. సినిమా ఎలా ఉంది, సో ఓవరాల్గా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఎలా ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఫ్యాన్స్కి చాలా బాగా అద్భుతంగా నచ్చుతుంది. ఇక సినిమా అభిమానులకు, సినిమా ప్రేమికులకు, సినీ లవర్స్కి అయితే ఇంకా బాగుంటే, ఇంకా ఏదన్నా యాడ్ చేసింటే, ఇంకా సంథింగ్ ఏదైనా క్రియేట్ చేసింటే, ఇంకొంచెం మంచిగా తీసింటే బాగుండేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే కథలో పెద్ద మలుపులు కానీ, డెప్త్ కానీ, లేదంటే మనం ఏదో సర్ప్రైజింగ్గా ఫీల్ అవటం కానీ ఇలాంటివి ఏం పెద్దగా ఉండవు. ఒక సాఫీగా సాగిపోయే కథ ఇది. కాబట్టి మనకి ఏదో ట్విస్టులు కానీ, టర్నులు కానీ ఇలాంటివి ఏమి ఉండవు అనమాట. సో అది కాబట్టి అంత అద్భుతంగా సూపర్ డూపర్ హిట్ అయితే కాదు, పర్లేదు, సినిమా అయితే బాగుంది. మనం థియేటర్కి వెళ్ళి మంచిగా చూసి పాటలు కానీ ఇవన్నీ కానీ బాగా ఎంజాయ్ చేయొచ్చు. అది సో అర్థమైంది అనుకుంటా. హరీష్ శంకర్ గారి డైరెక్షన్ బాగుంది. కాకపోతే ఈ కథను వచ్చేసి మన తమిళ్ హీరో విజయ్ గారు తమిళ్లో ఆల్రెడీ చేసిన తేరీ తీసినో తేరీ మేరీనో ఏదో ఒక సినిమా, తమిళ్ సినిమా విజయ్ గారిది. ఆ సినిమా కథని బేస్ చేసుకొని మన హరీష్ శంకర్ గారు తను ఆ కథను బేస్ చేసుకుని ఓన్గా ఈ కథని క్రియేట్ చేశారు. అంటే చాలా మార్పులు చేసి ఈ సినిమాను ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని తీశాడనమాట. సో అది విషయం. కథ ఇంకా బలంగా ఉంటే బాగుండేది అనేది ప్రేక్షకుల అభిప్రాయం అనమాట. సో ఇంకా హరీష్ శంకర్ గారికి అయితే మరి డైరెక్టర్గా మళ్ళీ ఒక మంచి హైప్ రావాలి, మళ్ళీ ఇంకొక మెట్టు ఎక్కాలంటే మాత్రం ఈ సినిమా సరిపోదనే చెప్పాలి. ఇక పవన్ కళ్యాణ్ గారికి ఒక సూపర్ డూపర్ హిట్ కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదా, ఆ కోరిక కూడా తీరనట్లే. సినిమా బాగుంది, చూడొచ్చు, కానీ సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అయితే కాదనమాట. అది ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గురించి. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే పాటలు మనం బయట విన్నాం, పాటలు ఆల్రెడీ రిలీజ్ చేశారు సినిమా రిలీజ్ కంటే ముందు. పాటలన్నీ కూడా చాలా బాగున్నాయి, నాకు కూడా పర్సనల్గా చాలా బాగా నచ్చాయి, నేను రెగ్యులర్గా వింటూ ఉన్నా. బట్ సినిమాకి వెళ్ళేసరికి ఎందుకో సింక్ అవ్వలేదేమో, పాటలకి ఆ కథలో ఆ పాటలు సెట్ అవ్వలేదేమో అన్నట్టుగా ఉన్నాయి. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా పర్లేదు, ఓకే అనిపించింది అక్కడక్కడ. సో దేవిశ్రీ ప్రసాద్ గారు అంత గొప్ప ఇరగదీసే మ్యూజిక్ ఇవ్వలేదేమో పవన్ కళ్యాణ్ గారికి గబ్బర్ సింగ్ రేంజ్లో అని అనిపించింది. అదనమాట విషయం. సో ఓవరాల్గా గబ్బర్ సింగ్ సినిమాకి మనం ఎన్ని పాయింట్స్ ఇవ్వచ్చు అవుట్ ఆఫ్ 5 అంటే 2.5 ఇవ్వచ్చు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి ఒక రివ్యూ. ఎనీవే, మరొక సినిమా రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.